శివాజీ భాగ్యనగర సందర్శన సందర్భంగా జరిగిన మరో కీలకమైన ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సమయంలో భద్రాచలం గోల్కొండ రాజు అబుల్ హసన్ తానీషా పాలనలో ఉండేది. భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న అప్పటికే భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. తన హయాంలో తహసీల్దార్గా పనిచేస్తున్న భక్త రామదాసు ప్రజలు శిస్తుగా చెల్లించిన ధనాన్ని వెచ్చించి రామాలయాన్ని నిర్మించడంతో తానీషాకు కోపం వచ్చింది. తన రాజ్యానికి మంత్రి అయిన మాదన్నకు స్వయానా మేనల్లుడైన భక్త రామదాసుని శిక్షిస్తూ గోల్కొండలోని కారాగారంలో ఖైదు చేశారు. అయితే 1677లో ఛత్రపతి శివాజీ మరికొద్ది రోజుల్లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శిస్తున్న సమయంలో అర్ధాంతరంగా రామదాసు శిక్షను రద్దు చేసి అతడిని విడుదల చేయడం జరిగింది. సీతారామ లక్ష్మణులు కలలోకి వచ్చినందుకు తానీషా రామదాసును విడుదల చేశాడన్న వాదన అటుంచితే హిందూ సామ్రాజ్యాధిపతి అయిన శివాజీ పట్ల ఉన్న భయం కారణంగానే తానీషా భక్త రామదాసుని విడుదల చేశాడనేది మాత్రం చారిత్రక విశ్లేషకుల అభిప్రాయం. ధర్మస్థాపన కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించిన శివాజీ మహారాజు ముస్లిం రాజ్యానికి గౌరవ అతిథిగా వెళ్లి అఖండ సత్కారాలు అందుకోవడం దేశ చరిత్రలో అపురూప ఘట్టం. దురదృష్టవశాత్తు నేటి తరానికి శివాజీ రాక గురించి పెద్దగా తెలియదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి.